నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వాలంటీర్లను కొనసాగించలేం అని సాక్షిలో ప్రధానంగా ఒక వార్త ప్రచురించారు. కానీ నిన్న నారా లోకేష్ గారు వైజాగ్లో ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు కొనసాగించలేమో అని చెప్పాడు. అది పక్కన పెట్టి వాలంటీర్ని కొనసాగించలేము అని చెప్పి ఒక వార్త వండి వార్చి వాలంటీర్లను ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి రోడ్ల మీదకు వచ్చేదానికి రెచ్చగొట్టే విధంగా ఈ వార్త రాసుకొచ్చాడు. వాలంటీర్లను కొనసాగించలేం. ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా స్పష్టీకరణ. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించలేమని, వారిని విధుల్లోకి తీసుకుంటే న్యాయపరమైన సమస్యలు తలెత్తుతాయని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అసలు వాస్తవంగా నారా లోకేష్ గారు ఏం మాట్లాడారో వినే ప్రయత్నం చేద్దాము. సార్, ఆల్రెడీ మంత్రి గారు చెప్పేశారు, పుట్టని పిల్లలకి పేరేట పెట్టాలి. మీ నాయకుడు ఎందుకు చేయలేదండి అడుగుతున్నా. ఎందుకు మీ నాయకుడు ఎందుకు జియో ఎక్స్టెండ్ చేయాల? వాళ్ళు ఉద్యోగంలో లేరు స్వామి. జియో మీ నాయకుడు జియో. నారా లోకేష్ గారు ఏం చెప్తున్నారంటే, వాస్తవంగా పుట్టని పిల్లలకు పేరు ఎలా పెట్టారు అంటే, అసలు ఆ వ్యవస్థనే రద్దు చేసేసి వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం జీవో కూడా విడుదల చేయకుండా, ఆ వ్యవస్థనే గవర్నమెంట్ లో భాగం చేయకుండా మోసం చేసి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి ఎన్నికల్లో హామీ ఇచ్చారు కాబట్టి కూటమి ప్రభుత్వము 10,000 రూపాయలు జీతాలు ఇవ్వాలనేటువంటి ఆందోళన చేయమని రెచ్చగొట్టడము ఎంతవరకు సమంజసమని నారా లోకేష్ గారు చెబితే, ఆ వార్తను నారా లోకేష్ గారు ఏదో వాలంటరీ వ్యవస్థనే రద్దు చేసేస్తా ఉన్నట్లు, నారా లోకేష్ గారు ఏదో వాలంటీర్లను మోసం చేస్తున్నట్లు ఒక వార్తను వండి వార్చే ప్రయత్నం చేశారు సాక్షిలో. వాస్తవానికి వాలంటీర్ వ్యవస్థను నాశనం చేసింది, వాలంటీర్ వ్యవస్థని క్లోజ్ చేసింది సాక్షాత్తు ఎవరైతే సృష్టించాడో అదే వ్యక్తి ఎన్నికలకు ముందు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర రాజీనామాలు చేపించి సొంత పార్టీ కార్యకలాపాలకు ఎన్నికల్లో వాడుకొని, నేను మళ్ళీ గెలిస్తే ఎలాగో గెలవమని తెలిసి మళ్ళీ గెలిస్తే విధుల్లోకి తీసుకుంటామని చెప్పి 5 సంవత్సరాల పాటు గొడ్డు చాకిరీ చేయించుకొని పార్టీ కార్యకలాపాలకు వాడుకొని ఓటు బ్యాంకు పెంచుకునేదానికి వాడుకొని వాళ్ళను పొద్దున ఒకసారి వెళ్ళాలి, ఇంట్లో కలచాలి, జగన్మోహన్ రెడ్డి అన్న ఆ స్కీమ్ ఇచ్చాడు, బటన్ నొక్కాడు, డబ్బులు పడ్డాయి అని అడగాలి. సాయంత్రం ఒకసారి వెళ్ళాలి, జగనన్న పంపించాడు అని చెప్పాలి. ఇలా సొంతంగా భజన చేసుకోవడానికి రాష్ట్రంలో డిగ్రీలు చదివినటువంటి దాదాపు 2,50,000 మంది జీవితాలతో ఒక వికృత రాజకీయ క్రీడ ఆడింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఆ 2,50,000 మంది గుండె మీద చెయ్యి వేసుకుని ఒకసారి ఆలోచించండి. మీ జీవితాలతో ఎవరు ఆడుకున్నారు, ఎవరు వాడుకున్నారు, అసలు కూటమి ప్రభుత్వానికి మీ ఉద్యోగాలకి ఏం సంబంధం ఉందని. అదే జగన్మోహన్ రెడ్డి గారు జీవో రిలీజ్ చేసి ఉద్యోగస్తులను గవర్నమెంట్ లో భాగం చేసి ఉంటే, ఇప్పుడు గనుక కూటమి ప్రభుత్వము వాళ్లకు జీతభత్యాలు 10,000 రూపాయలు చేయకపోయి ఉంటే మీరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. కానీ లేని వ్యవస్థను సృష్టించి కావాలని రాజకీయ లబ్ధి కోసం మిమ్మల్ని వాడుకొని వదిలేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మీరు ఆందోళన చేయవలసింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసుల ముందు, మీరు ఆందోళన చేయవలసింది, మీరు నిలదీయవలసింది జగన్మోహన్ రెడ్డి గారిని. మీరు ఎక్కడ ఆందోళన చేస్తారో, ఎక్కడ ఇంటిని ముట్టడిస్తారో అని చెప్పి ఆయన ఆంధ్రప్రదేశ్లో కూడా లేకుండా యలహంకలో వెళ్ళి దాక్కోవడం నిజం కాదా? ప్రతి ఒక్క వాలంటీరు గుండె మీద చేయి వేసుకొని ఆలోచించి మీ జీవితాలతో ఆడుకునింది ఎవరు, మిమ్మల్ని వాడుకునింది ఎవరు, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు ఆందోళన చేయవలసింది, మీరు నిలదీయవలసింది, మీరు ప్రశ్నించవలసింది వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని. కూటమి ప్రభుత్వానికి కానీ ఈ వాలంటరీ వ్యవస్థకు కానీ ఎటువంటి సంబంధము లేదు. ఎందుకంటే లేని వ్యవస్థను మళ్ళీ ప్రభుత్వంలోకి భాగంగా చేసుకునే అధికారాలు లేక కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉండడం వల్ల దీన్ని కొనసాగించలేము, కానీ మేము ఫైట్ చేస్తున్నాము అని నారా లోకేష్ గారు చెబితే, ఆ వార్తను నారా లోకేష్ గారు ఏదో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు, నారా లోకేష్ గారికి వాలంటీర్లు అంటే పడనట్లు ఒక వార్తను వండి వార్చి వాలంటీర్లను కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయమని రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా సాక్షి పేపర్లో ఇటువంటి వార్తలు వండి వారుస్తూ వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ వాలంటీర్లకు తెలిసిపోతుందో వాళ్ళను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి అని, ఎక్కడ వచ్చి వాళ్ళు ఆందోళన చేస్తారో, ఎక్కడ తిరగబడతారో అని ముందుగానే వీళ్ళు కూటమి
కూటమి ప్రభుత్వం వైపుకు వాలంటీర్లను రెచ్చగొట్టే చర్య తప్ప ఇందులో ఏమీ లేదు. అదే జీవో గనుక ఇచ్చి ఉంటే, అదే వ్యవస్థను ప్రభుత్వంలో భాగం చేసి ఉంటే, అప్పుడు 5,000 నుంచి 10,000 రూపాయలకు జీతభత్యం పెంచి ఉండకపోతే అప్పుడు ప్రశ్నిస్తే అది కూటమి ప్రభుత్వం తప్పవుతుంది. కానీ పరిపాలన చేతగాక, అవగాహన లేక, సొంత నిర్ణయాలతో, కనీసం సలహాలు సూచనలు తీసుకునేటువంటి జ్ఞానం కూడా లేకుండా ఒక వ్యవస్థను సృష్టించి స్వలాభాలకు వాడుకొని, రాజకీయ ఎదుగుదలకు వాడుకొని నిట్ట నిలవన ముంచింది ఈ వాలంటీర్ వ్యవస్థను సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ఆందోళన ఏవైనా ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు ముందనో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందనో చేస్తే బాగుంటుంది. ఇలా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయమని సాక్షి పేపర్ రెచ్చగొడుతుంటుంది. దయచేసి ట్రాప్ లో పడకండి. ప్రతి వాలంటీర్ దయచేసి ఈ వీడియో చూడండి. మీకు ఏదైనా సలహాలు సూచనలు ఉంటే కామెంట్ లో తెలియజేయండి. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.